దేశంలో ఉత్తరాది దక్షిణాది మధ్య వార్ మళ్లీ రగులుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాలంటే అంత వివక్ష ఎందుకంటూ విపక్షాలు గళమెత్తుతున్నాయి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను మరో 25 ఏళ్లు వాయిదా వేయాల్సిందే అంటూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించకూడదు అంటూ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకగ్రీవంగా తీర్మానించారు. డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి నష్టం జరగబోదని ఎన్డీఏ నేతలు వాదిస్తున్నారు. ఇంతకీ డీలిమిటేషన్ ఇష్యూ ఎందుకు అగ్గిరాజేస్తోంది? జనాభా లెక్కలే లోక్సభ నియోజకవర్గాల విభజనకు ఆధారం. జనాభా లెక్కలు దగ్గర పట్టడంతో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. నియోజకవర్గాలు జనాభా పరంగా సైజులో సమానంగా ఉండాలి. ఇప్పుడు అలా లేవు. కాబట్టి దేశవ్యాప్తంగా నియోజకవర్గాలు ఒకే సైజులో ఉండేటట్లు వాటిని పునర్విభజించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో జనాభా సంఖ్య వేగంగా పెరిగిన రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కంటే ఎక్కువ నియోజకవర్గాలు ఏర్పడతాయి. మొత్తం లోక్సభ సీట్ల సంఖ్యను 543 వద్దే స్థిరంగా ఉంచినట్టయితే జనాభా నియంత్రణ పటిష్టంగా అమలు చేసిన రాష్ట్రాల్లో సహజంగానే నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుంది. ఆ మేరకు ఇతర రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. ఒకరికి నష్టం మరొకరికి లాభం అవుతుంది. జనాభా ప్రాతిపదికన సహజంగానే అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ లోక్సభ నియోజకవర్గాలు తగ్గుతాయి. తాజా జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే కేరళ, తమిళనాడు చెరో 8 సీట్లు కోల్పోయే ఛాన్స్ ఉందంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి 8 స్థానాలు నష్టపోతాయంటున్నారు. కర్ణాటకలో 2 స్థానాలు తగ్గొచ్చు. లోక్సభ స్థానాలు ఇలా ఎందుకు తగ్గుతాయంటే వెరీ సింపుల్ లాజిక్. జనాభా ప్రాతిపదికన జరిగేదే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన. దీంతో జనాభాను నియంత్రించిన రాష్ట్రాల్లో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందన్నారు దక్షిణాది ముఖ్యమంత్రులు. అలాగే పశ్చిమ బెంగాల్ 4, ఒడిషా 3, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ఒక్కో నియోజకవర్గం చొప్పున నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ నియోజకవర్గాలు ఎక్కువే వస్తాయన్న వాదన లేకపోలేదు. యూపీకి 11 నియోజకవర్గాలు అదనంగా కలుస్తాయన్న లెక్కలు వేస్తున్నారు. బీహార్ 10, రాజస్థాన్ 6, మధ్యప్రదేశ్లో 4 సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో 226 సీట్లతో ఇప్పటికే పైచేయిగా ఉన్న ఉత్తర భారతం డీలిమిటేషన్ అనంతరం తన బలాన్ని 259కి పెంచుకుంటుందని ఓ అంచనా. అన్ని దక్షిణాది రాష్ట్రాలకు కలిపి ప్రస్తుతం 129 సీట్లు ఉంటే పునర్విభజన అనంతరం 26 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. జనాభా ప్రాతిపదికన ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది పెత్తనం మరింత పెరిగే ప్రమాదం ఉందని దక్షిణాది రాష్ట్రాలు వాదిస్తున్నాయి. అందుకే నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు, కర్ణాటక, బెంగాల్, ఒడిషా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన కొన్ని పార్టీల నాయకులు తాజాగా చెన్నైలో సమావేశమయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మరికొందరు నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలందరూ తమ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత కొన్ని తీర్మానాలను ఆమోదించారు. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు నష్టం జరగకుండా కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానించారు. అలాగే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో దీనిపై తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. ఇదే అంశంపై తమిళనాడు అఖిలపక్షం కూడా అంతకుముందు సమావేశమైంది. పార్లమెంటరీ సీట్ల సంఖ్యను పెంచాలంటే తమిళనాడు ప్రస్తుతం 7.18% ప్రాతినిధ్యాన్ని మార్చకుండానే చేయాలని తీర్మానం చేసింది. నియోజకవర్గాల పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదంటూనే 50 ఏళ్లుగా అమలవుతున్న సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలకు తీవ్ర నష్టం కలిగించేలా డీలిమిటేషన్ ఉండకూడదని అఖిలపక్షం డిమాండ్ చేసింది. డీలిమిటేషన్ను 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ తప్పనిసరిగా చేయాల్సి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం లోక్సభ స్థానాల్లో 33% ఉండేలా చూడాలన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించేది లేదన్నారు. త్వరలో తెలంగాణ అసెంబ్లీలో కూడా దీనిపై తీర్మానం చేస్తామని రేవంత్ చెప్పారు. కేవలం జనాభా ఆధారంగా సీట్ల పెరుగుదల జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డీలిమిటేషన్లో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 800 దాటి పెంచితే కొన్ని రాష్ట్రాలకు అధిక సంఖ్యలో సీట్లు దక్కుతాయని డీఎంకే ఎంపీ కనిమొళి అభిప్రాయపడ్డారు. తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగిన జేఏసీకి మొత్తం 14 పార్టీల నాయకులు హాజరయ్యారు.
ఏపీ నుంచి ఏ ఒక్క పార్టీ ప్రతినిధులు కూడా హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది. తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని మోడీకి ఉమ్మడిగా వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. తదుపరి సమావేశాన్ని బహిరంగ సభగా హైదరాబాద్లో నిర్వహించాలని జేఏసీ తీర్మానించింది. జేఏసీ తీర్మానంపై కేంద్ర పార్లమెంట్లో గాని, కేబినెట్లో గాని ఎటువంటి చర్చ జరగలేదన్నారు. దేశంలో లేని సమస్యను సృష్టించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని, అవకాశవాద పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. అయితే డీలిమిటేషన్లో ఏపీకి అన్యాయం జరగకుండా చూడాలని ప్రధాని మోడీకి వైసీపీ అధినేత జగన్ ఓ లేఖ రాశారు. డీలిమిటేషన్ అంశం ఊహాజనితమైందేనని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది లోక్సభ సీట్లు తగ్గిపోతాయన్నారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు వాదనపై రియాక్ట్ అయ్యారు. ఈ అంశంపై తొలుత పార్లమెంట్ సమావేశాల్లో పోరాడాలన్నారు. దీనిపై రోడ్ల మీదకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే ఈ వైఖరి మరోలా ఉండేదన్నారు. లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గడాన్ని తాను ఏమాత్రం అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు పవన్. ఉత్తరాది వర్సెస్ దక్షిణాదిగా అగ్గిరాజేస్తున్న డీలిమిటేషన్ ఇష్యూకు పరిష్కారమే లేదా? ఇది అంత తేలిగ్గా పరిష్కరించే సమస్య అయితే కాదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఇదొకటి.